తొలగించిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెవెన్యూల్ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అతిథి అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ వర్డ్ గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిని కలవడానికి ఈటెల ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గెస్ట్ లెక్చరర్లతో వెట్టి చాకిరీ చేయించి ఇప్పుడు వారిని తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్లకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని రాజేంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఎస్కే యూకుబ్ పాషా, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు, గెస్ట్ లెక్చరర్లు ఇవాళ రోడ్ల పడడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి, ప్రతి సంవత్సరం ఎట్లయితే ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తారో మా సర్వీసులు రెన్యువల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళు ఐక్యంగా ఉంటారు, మళ్ళీ నినాదాలు ఇస్తారు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి చెట్టుకొకరు చేయాలి, పుట్టకొకరు ఉంచాలని చెప్పి అనేక పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టింది. నేను ఒకటే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని, అవుట్సోర్సింగ్ వ్యవస్థ వినకూడదని చెప్పి ఏ ప్రగల్భాలైతే పలికినవో, కాంట్రాక్ట్ దేవుడెరుగు, అవుట్సోర్సింగ్ దేవుడెరుగు, కానీ వాళ్ళ గెస్ట్ లెక్చరర్ స్థాయికి దిగజారిపోయింది. 2013లో ఈ వ్యవస్థ వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించినాం. ఆనాడు ఈ గెస్ట్ లెక్చరర్ సిస్టమ్ ఏంది, ఈ గురువుల పట్ల వివక్ష ఏందని చెప్పి మేము ఆనాడు ప్రకటించినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద దృష్టి రాలే, కనికరం రాలే, వాళ్ళ సమస్యలు పరిష్కరించలే. ఆనాడు వాళ్ళు సెలెక్ట్ అయినాడు 3 మెన్ కమిటీతో మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ అయింది. ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని, వాళ్ళకు కూడా కనీసం కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నేను మొన్నటి